గోమాత ఆయుర్వేద న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ఇంట్లోనే ఉంచుకుంటూ మనతో పాటు మన వంటగదిలో ఎప్పుడు కూడా మనకు వచ్చేటువంటి అనారోగ్య సమస్య నుంచి మనం రక్షించే ఒక డాక్టర్ లాంటి ఒక ఇంగ్రీడియంట్ గురించి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. అదేంటి కదంటే చాలామందికి తెలిసే ఉంటుంది, బేకింగ్ సోడా. బేకింగ్ సోడానే ఈ ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఒక ఇంగ్రీడియంటే ఇది. దీన్ని సోడియం బైకార్బోనేట్ అని అంటారు. నిత్య జీవితంలో వచ్చేటువంటి అనేక సమస్యల నుంచి బయటపడడానికి, ఆరోగ్య సమస్యల నుంచి కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. అవి ఎలాగా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా మౌత్ ఫ్రెషనర్గా, మౌత్ వాష్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక గ్లాస్ వాటర్లో, ఒక 200 ml వాటర్లో ఒక అర స్పూను ఈ బేకింగ్ సోడా కలిపి దాంతో మనం నోటిని పుక్కలించుకుంటే కనుక చాలా ఫ్రెష్నెస్ వస్తుంది. దాంతోపాటు పళ్ళులు తెలుపుగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే చాలా రకాలైన టూత్ పౌడర్స్లో, టూత్ పేస్ట్ ఇది ఒక ఇంగ్రీడియంట్గా ఉంటుంది. సో పళ్ళల్లో తెలుపుదనానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే చెడు వాసన నుంచి పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. గార పట్టడం ఇటువంటి, అలాగే పుప్పంటి క్యావిటీస్ ఇలాంటి సమస్యల నుంచి ప్రివెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ బ్లీడింగ్ ఇట్లాంటివి అయితే కనుక దానివల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ నుంచి బయటపడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది డైలీ దీంతో మనం మౌత్ వాష్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఎటువంటి చెడు ప్రభావం కూడా ఉండదు. అదేవిధంగా ఇది క్రిముల్ని చంపేటువంటి గుణం ఉంటుంది. బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, వైరస్ల గురించి రీసెంట్గా దీని మీద వైరస్ల నుంచి బయటపడేటటువంటి చాలా ప్రభావవంతంగా ఇది పనిచేస్తుంది అనేది ప్రూఫ్ ఉంది. కాబట్టి చక్కగా ఇటువంటి సూక్ష్మ జీవుల నుంచి మనం రక్షించుకోవడానికి ఇది మంచి ఆయుధంలాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి ఏంటని నేను చెప్తాను. ఎటువంటి సందర్భంలో తీసుకోవాలని కూడా నేను చెప్తాను. ముఖ్యంగా ఇది ఈ క్రిముల్ని, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లను చంపుతుంది కనుక దీన్ని ఫ్లోర్ క్లీనింగ్లో కూడా వాడుకుంటారు, సర్ఫేస్ క్లీనింగ్లో వాడుకుంటారు. అంతేకాకుండా చాలామందికి శరీరం నుంచి దుర్గంధం వస్తుందండి. ఇది చెమట వల్ల వస్తుందని చాలామంది అనుకుంటారు. చెమట వల్ల రాదండి. ఆ చెమట వచ్చినాక అక్కడ చేరినటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్ల వల్ల లేదా ఫంగస్ వల్ల ఇది వస్తుంది. సో వాటి నుంచి మనం బయటపడడం కోసం దీని నుంచి మనం ఒక నేచురల్ డియోడరెంట్ తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే మనం కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు. కొబ్బరి నూనె ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే కనుక మనం ఈ బేకింగ్ సోడా ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాం. తీసుకొని ఇందులో మనం స్మెల్ కోసం ఏవైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కలుపుకోవచ్చు. సో లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ, మెంథాల్ కానీ, యూకలిప్టస్ కానీ, సిన్నమోమం కానీ, మనకి ఏది మీకు నచ్చితే ఆ ఫ్లేవర్ని మనం ఈ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా ఒక 4 చుక్కలు అందులో వేసుకుంటే కనుక మంచి డియోడరెంట్గా ఉపయోగపడుతుంది. అలా వేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, గాజు సీసాలో ఉంచుకొని. ఎక్కడైతే మనకి ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చేటటువంటి చెమట వచ్చే ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతంలో దీన్ని కొద్దిగా రాసుకుంటే కనుక ఆ బ్యాడ్ బ్రెత్ రాకుండా ఉపయోగపడుతుంది. ఏమైనా ఫంగస్ కానీ బ్యాక్టీరియా ఉంటే దాన్ని చంపేస్తుంది. అలాగే ఇది మంచి పెస్టిసైడ్ అండి. పెస్టిసైడ్ అంటే ఏవైనా మనకి ఈ కూరగాయల్లో ఈ రసాయనికాలు కలుపుతూ ఉంటారు, కృత్రిమ రసాయనికాలు, కీటకనాశనలు కానీ, ఈ పురుగుల్ని నివారించడం కోసం రకరకాల రసాయనాలు కలుపుతూ ఉంటారు. సో ఆ కూరగాయలు మనం తప్పని పరిస్థితుల్లో తింటూ ఉన్నటువంటి సందర్భం ఇది. కాబట్టి దాన్ని వెజిటబుల్ వాష్గా దీన్ని వినియోగించుకోవచ్చు. ఒక బకెట్ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూను మనం ఈ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకొని అందులో 30 నిమిషాల పాటు మన కూరగాయలు నానబెట్టి తర్వాత దాన్ని మంచినీటితో కడుక్కొని వాడుకుంటే కనుక అందులో ఉండే రసాయనాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా అద్భుతంగా ఇప్పుడున్న పరిస్థితులు ఇదంతా బాగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే కొంతమందికి స్కిన్ మీద సడన్గా ఈ దురదలు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగ స్కిన్ మీద ఈ దురదలు ఇలాంటివి వచ్చేటప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా పౌడర్ని తీసుకొని నేరుగా ఆ ప్రాంతంలో మనం రబ్ చేస్తే కనుక ఆ దురదల సమస్య నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏమైనా కీటకాలు, చిన్న చిన్న ప్రమాదకరం కానీ కీటకాలు కరుస్తూ ఉంటాయి, దోమకాటులు కానీ, అలాగే ఈ తేనెటీగ ఏమైనా ఎక్కడైనా కరిస్తే కనుక ఆ ప్రాంతంలో కూడా ఈ బేకింగ్ సోడాను రాయడం ద్వారా ఆ ప్రభావం నుంచి బయటపడడానికి కూడా బేకింగ్ సోడా మనకి ఉపయోగపడుతుంది. అలాగే చాలామందికి వేలల్లోనూ, కాలి వేలల్లోనూ, చేతి వేలగోళ్ళలో ఫంగస్ ఏర్పడుతూ ఉంటుంది, టాయినైల్ ఫంగస్ అంటారు. సో అటువంటి సందర్భంలో కూడా మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి దీన్ని మనం వాడుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో మనం ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నీరు ఒక 2-3 లీటర్స్ నీరు తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మనం ఈ బేకింగ్ సోడా వేసుకొని కలిపి అందులో మన చేతి వేలను, కాలి వేలను ఒక 30 మినిట్స్ బట్టి నానబెట్టి మనం శుభ్రం చేసుకుంటే కనుక ఈ టాయినైల్ ఫంగస్ అనేటటువంటి సమస్య నుంచి కూడా బయటపడడానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
సో మనకి కూరగాయలను క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా టాయినైల్ ఫంగస్ నుంచి ఉపయోగపడుతుంది, దుర్వాసన నుంచి ఉపయోగపడుతుంది, మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుంది, శరీరంలో దురదలు లాంటి సమస్య చర్మ రోగ సమస్యలు వచ్చేటప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే ఏవైనా కీటకాలు కాల్చినప్పుడు దాని నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా ఇంటర్నల్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం ఎక్స్టర్నల్గా చెప్పుకున్నాం. ఇంటర్నల్గా అంటే మనం చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నారు. మనకు కూడా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పాం. సో అది చేసేటప్పుడు ఫాస్టింగ్ని ప్రొలాంగ్ చేయడానికి మరింత ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల తొందరగా ఏదైనా ఆహారం తీసుకోవాలని కోరిక కలుగుతుంది. కాబట్టి ఫాస్టింగ్ చేసిన సందర్భంలో చాలా తక్కువ మోతాదులో దీన్ని తీసుకుంటే కనుక ఎక్కువ సమయం ఫాస్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎసిడిటీని తగ్గిస్తుంది. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే 1/8 తీసుకోవాలండి. అంటే ఒక టేబుల్ స్పూన్లో 8వ వంతు తీసుకొని మనం గ్లాస్ నీటిలో కలుపుకొని దాన్ని తాగేస్తే చాలా తక్కువ మోతాదు అది తాగేస్తే సో మనకి ప్రొలాంగ్గా ఫాస్టింగ్ చేయడానికి కూడా మన స్కోప్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇతర సందర్భాల్లో అంటే కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు కూడా రోజుకి 3 సార్లు వాటర్లో 1/8 టేబుల్ స్పూన్ మనం ఇది తీసుకుంటే కనుక ఆ కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి, అలాగే మాటిమాటికి స్టోన్స్ పెయిన్ వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలోనూ ఇది ఎంతో బాగా మనకి ఇంటర్నల్గా తీసుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు డాక్టర్ల సలహా మేరకు తీసుకోవాలి. అప్పుడు కూడా నోడోసిల్ అనే మనకి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. అందులో ఉండేది ఏది కాదండి, ఇదే బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేటే ఉంటుంది. అది కూడా తగిన డోసేజ్, డాక్టర్ చెప్పిన డోసేజ్ ప్రకారం తీసుకోవడం కూడా జరుగుతుంది, వాడుతూ ఉన్నారు ప్రస్తుతం. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఫాస్టింగ్ని పెంచుకోవడానికి దీన్ని ఇంటర్నల్గా వాడుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ నుంచి బయటపడడానికి కూడా దీన్ని ఇంటర్నల్గా వాడుకోవచ్చు. ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఎసిడిటీ, ఆహారం తీసుకున్న తర్వాత అజీర్తిలాగా, ఇండైజెషన్ లాగా ఎసిడిటీలా సమస్య ఉండేటప్పుడు ఇదే విధంగా మనం బేకింగ్ సోడాని వాటర్లో, హాట్ వాటర్లో కానీ కలుపుకొని తీసుకుంటే కనుక ఆ ఎసిడిటీ సమస్య నుంచి కూడా బయటపడడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కంప్లీట్ మనకి ఆర్గానిక్ తీసుకుని నేచురల్ తీసుకోండి. మీరు తీసుకునేటప్పుడు మంచి బ్రాండ్, రివ్యూస్ ఉన్నటువంటి బ్రాండ్ తీసుకుంటే కానీ పర్సనల్ నేను కూడా రెగ్యులర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మౌత్ ఫ్రెషనర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. తీసుకోవడం ద్వారా మనం ఇటువంటి అనేక సమస్యల నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడుతుంది. ఫ్లోర్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ వైరస్లు, బ్యాక్టీరియా భయం ప్రస్తుతం ఏదైతే ఉందో అటువంటి సమయంలో ఈ ఫ్లోర్ని క్లీన్ చేయడానికి వాటర్లో కూడా ఇది కొంత వేసుకుంటే కనుక నేచురల్గా, సో అబ్రెసివ్ కెమికల్స్ బాడీ మీద ఉపయోగించేదానికన్నా దీన్ని మనం హ్యాండ్ వాష్గా కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా అనేక మల్టిపుల్ ప్రయోజనాలు దీనివల్ల ఉన్నాయండి. కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఆ ప్రయోజనాలు మీరు పొందుతారని నేను అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని చాలా ఆరోగ్యానికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు దీన్ని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన ఏమైనా అంశాలు ఉంటే కనుక కామెంట్స్ తెలియజేస్తే వాటి గురించి మేము తెలియజేయడానికి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.